హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే క్రీమ్ అనేది స్కిన్ వైట్నింగ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ మీద ఉన్న మచ్చల్ని మొటిమల్ని పోగొట్టడానికి ఈ క్రీము చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి బయట దొరికే క్రీమ్స్ కాకుండా ఇంట్లోనే చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే ఏంటంటే రిజల్ట్ కూడా చాలా 100% ఉంటుందన్నమాట. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరైనా సరే ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. చక్కగా నైట్ టైం కనుక దీంతో మసాజ్ చేసుకొని నైట్ అంతా ఉంచుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు మినిమం ఒక 10 to 15 డేస్లోనే మీ స్కిన్ మీద ఉన్న అన్ని రకాల మచ్చలు మొటిమలు అన్నీ కూడా పోయి స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి, కలర్ రావడానికి ఈ క్రీమ్ అనేది 100% పనిచేస్తుంది అనమాట. బయట స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది కలర్ రావాలి అని చెప్పేసి. కాబట్టి అవి కాకుండా ఈ క్రీమ్ని అయితే కనుక ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి మెయిన్గా కావాల్సింది బంగాళదుంప అనమాట. బంగాళదుంప సగం అయితే సరిపోతుంది. అంటే 10 డేస్కి మనకి సరిపడా క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి 10 డేస్కి ఎంతైతే సరిపోతుందో అంత బంగాళదుంపని అయితే తీసుకోండి. సగం వరకు పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బంగాళదుంప అనేది స్కిన్ మీద ఉన్న నలుపుని, మచ్చల్ని, మొటిమల్ని పోగొట్టడానికి 100% చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చాలా మన స్కిన్ మీద ఎటువంటి మచ్చలు ఉన్నా సరే అన్నిటిని పోగొట్టి స్కిన్ అనేది కలర్ రావడానికి, గ్లో రావడానికి మనకి బంగాళదుంప అనేది 100% చాలా అద్భుతంగా పనిచేస్తుంది, లేడీస్కైనా జెంట్స్కైనా. కాబట్టి బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి పేస్ట్ని. తర్వాత ఏం చేస్తారు అంటే ఒక చిన్న గిన్నె నిండా వాటర్ పోసుకోండి. మామూలు నార్మల్ వాటర్ ఉంటాయి కదా, నార్మల్ వాటర్ని పోసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే స్టవ్ని సిమ్లో కానీ లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇది మనకి ఏమవుతుందంటే చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట ఒక 5 మినిట్స్లోనే. కాబట్టి హైలో పెడితే మాడిపోతుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఖచ్చితంగా స్పూన్తో మనం కలుపుతూనే ఉండాలన్నమాట. లేదంటే కనుక పక్కన ఉంటే మనకి మాడిపోతుంది. ఈ క్రీమ్ అనేది 100% మీ స్కిన్ మీద ఉన్న మచ్చల్ని అన్నిటిని పోగొట్టి ముడతల్ని తర్వాత దుమ్ముదులు మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది కలర్ రావడానికి 100% బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు, చేయకుండా తప్పకుండా ట్రై చేసుకోండి. 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. మినిమం మనకి దీనికోసం ఒక 15 మినిట్స్ అయితే కనుక టైం సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఒక 5 మినిట్స్లోనే ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. క్రీమీ లాగా ఉంటుంది అనమాట. క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి మినిమం ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ గట్టిగా అయితే కనుక మనకి రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది క్రీమ్ తయారు చేసుకోవడానికి చూద్దాం. ఒక గిన్నెని తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ మనకి రసం మాత్రమే కావాలి. కాబట్టి మనకి ఏదైనా ఒక క్లాత్లో వేసుకొని ఈ విధంగా రసాన్ని మాత్రం పిండితే కనుక చక్కగా క్రీమ్ లాగా వస్తుంది. దాన్ని అయితే కనుక తీసుకోవాలి. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కనుక మనం ఈ విధంగా బంగాళదుంపతో ఈ విధంగా మనం రసాన్ని అయితే తీసుకోవాలి. ఇదైతే కనుక ఫ్రిడ్జ్లో పెడితేనే మనం స్టోర్ చేసుకోగలం. కాబట్టి ఫ్రిడ్జ్ లేకపోతే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2 విటమిన్ ఆయిల్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ లోపల ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ ఆయిల్ అనేది స్కిన్ మీద ఉన్న మచ్చల్ని, మొటిమల్ని, ముడతల్ని పోగొట్టేసి స్కిన్ అనేది కలర్ రావడానికి,
స్కిన్ అనేది గ్లో రావడానికి మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా పనిచేస్తుంది అనమాట. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ని బాగా యాడ్ చేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బియ్యం వాటరు. కాబట్టి బియ్యంని కొంచెం తీసుకొని తర్వాత ఫస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే కెమికల్స్తో నిల్వ ఉంచుతారు కాబట్టి అది మళ్ళీ మన ఫేస్ మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మినిమం 2-3 గంటలు పక్కన పెట్టేసేయాలన్నమాట. నేనైతే 2-3 గంటలు పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న స్పూన్తో అయితే కనుక మినిమం 6-8 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. పెద్ద స్పూన్ అయితే కనుక ఒక 3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. బియ్యం వాటరు, బియ్యం నీళ్ళు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ అనేది కలర్ రావడానికి, ముడతల్ని, అన్ని రకాల సమస్యలను పోగొట్టేసి స్కిన్ గ్లో రావడానికి, అలాగే నల్లగా ఉన్నామని చెప్పేసి బాధపడే వాళ్ళు రైస్ వాటర్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా రైస్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ కూడా కెమికల్స్ లేనిది మాత్రమే యూజ్ చేయండి. అలోవెరా జెల్ కూడా మనకి స్కిన్ మీద ఉన్న ఎటువంటి మచ్చలైనా పోగొట్టి స్కిన్ అనేది చక్కగా కలర్ రావడానికి, అలాగే మచ్చలు, ముడతలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోగొట్టేసి చక్కగా స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలోవెరా జెల్ అనేది. కాబట్టి అలోవెరా జెల్ అయితే కనుక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెడితేనే స్టోర్ ఉంటుందన్నమాట. బయట ఉంచితే కనుక పాడైపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ ఉంటే మాత్రమే మీరు ఒక 10-15 డేస్కి సరిపడా తయారు చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఫ్రిడ్జ్ లేకపోతే ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. కాకపోతే ఈ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాము. దీన్ని మీరు యూజ్ చేసే ముందు డైలీ నైట్ టైం దుమ్ము ధూళి ఏమీ లేకుండా ముందుగా వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఫేస్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొంచెం మనం ఫేస్ మీద పెట్టేసి చక్కగా ఒక 5 మినిట్స్ అయితే కనుక మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్కి కొంచెం లైట్గా అప్లై చేసేసి అలా వదిలేయండి. అలా డైలీ నైట్ టైం చేయండి. ఒక 10 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మార్నింగ్ చక్కగా మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి. నైట్ అంతా ఉంచుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నైట్ టైం ట్రై చేయండి. నైట్ టైం కుదరకపోతే మార్నింగ్ టైం అయినా సరే రాసుకొని వదిలేయచ్చు అనమాట. ఫేస్ వాష్ చేసుకోవడం అలాంటిది ఏం అవసరం లేదు. లిక్విడ్ లానే ఉంటుంది కాబట్టి, క్రీమ్ లాగానే కాబట్టి మనకి చాలా బాగుంటుంది. స్కిన్ కూడా డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా బాగు చేయడానికి చాలామంది స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. స్కిన్ పాడైపోయిందని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా ఈ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది మళ్ళీ చక్కగా కలర్ రావడానికి, మచ్చలు, మొటిమలు అన్నిటిని పోగొట్టడానికి ఈ క్రీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మినిమం మీకు ఒక 1 మంత్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.